నమస్తే బీటీవీ 7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాలకు వెళ్తే సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎయిమ్స్ కాలేజీ మేనేజింగ్ డైరెక్టర్ బి సుగుణకు సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ లో గౌరవ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కంగ్రాచులేషన్ సార్. మీడియాలో మీరు ఒక ఇద్దరైనందుకు మీకు మా ప్రత్యేక అభినందనలు. ఎగ్జాంపుల్గా వెళ్ళిపోవడానికి ఈ గురించి చెప్పొద్దామని మిమ్మల్ని కారణం అసలు బీచ్ గురించి మీకు చెప్పాలంటే ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒక విజయనగరం జిల్లాలో ఒక విలేజ్లో ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఇంజనీరింగ్ చదువుకొని ఎంతో ఉన్నతమైన చదువుకొని అక్కడ కూడా డిగ్రీ పట్టబడింది. ఎయిర్ ఫోర్స్లో అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ జాబ్ సంపాదించి ఫస్ట్ అపాయింట్మెంట్ 10,000 మంది ఇంటర్వ్యూకి వెళ్తే 6 పోస్టులో ఒక పోస్ట్ ఇది వచ్చింది. జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అయిన ప్రెసిడెంట్ మిస్టర్ మనోజ్ కుమార్ గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ గుణశేఖర్ గారికి, అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారం. అండ్ మెయిన్ థింగ్, ఈ ఈవెంట్కి నన్ను ఎన్నుకున్నందుకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అయితే గుణగారు చెప్పినట్టు యాక్చువల్గా ముందు నా కోసం నేను మీకు ముందు ఇంట్రడక్షన్ చిన్నది ఇవ్వాలి. నేను సుగుణ్, నా ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అనేది 2004లోనే హైదరాబాద్లో కంప్లీట్ చేసుకొని వివిధ ఎయిర్పోర్ట్స్లో ఎయిర్పోర్ట్ మేనేజర్గా చేస్తూ, అలాగే ఇతర దేశాలకు కూడా వెళ్ళి నేను ఎయిర్పోర్ట్ మేనేజర్గా జిఎంఆర్ తరఫున వర్క్ చేస్తూ ఫైనల్గా స్వస్థలమైన విశాఖపట్నంకి బ్యాక్ అయ్యి మెయిన్ మోటో ఏంటి అంటే ఇప్పుడున్న న్యూ జనరేషన్, యంగర్ జనరేషన్కి, బికాజ్ నేను ఎయిర్పోర్ట్లో ఉండేటప్పుడు ఎన్నో ఇంటర్వ్యూస్ తీసుకునేవాడిని, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అవి ఇవి ఉండేవి. సో దానివల్ల ఈ న్యూ జనరేషన్కి విద్యా సంస్థ ద్వారా వాళ్ళకి నాలెడ్జ్ని పెంపొందించి రకరకాలైన ఆపర్చునిటీస్ ఇవ్వాలి అన్న ఒక ఎయిమ్తో 2018లోని నేను మళ్ళీ ఈ విద్యా సంస్థలకి రావడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు మోర్ దెన్ 500 మందికి నేను ఆపర్చునిటీస్ ఇవ్వడం జరిగింది త్రూ ఈ విద్యా సంస్థ ద్వారా. ఈ ఎయిమ్స్ కాలేజ్ అనేది కూడా 2023 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. 3 బ్రాంచెస్తో స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు ఈ 3 బ్రాంచెస్లో కూడా మోర్ దెన్ 200 మెంబర్స్కి మనం వివిధ రకాల ఆపర్చునిటీస్ ఇచ్చాం. ఈ యొక్క ఎయిమ్స్ యొక్క విద్యా సంస్థ ఏదైతే ఉందో ఇది ఓన్లీ ఫర్ పొటెన్షియల్ పీపుల్కి మాత్రమే కాకుండా ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 5 మందికి 5 మెంబర్స్కి ఎవరైతే నిరుపేద పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఈ ప్రాసెస్ అనేది జరగడం జరిగింది. అలాగే మా యొక్క మెయిన్ విజన్ ఏంటి అంటే రాబోయే వితిన్ ఒక 3 to 4 ఇయర్స్ లోపల మినిమం ఒక 10,000 ఆపర్చునిటీస్ ఇవ్వాలి యూత్కి అనే ఉద్దేశంతో ఆ విజన్ అనేది మేము పెట్టుకున్నాము. అదే కాకుండా 2024లో నాకు మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈలో సర్కిల్ డైరెక్టర్గా నేను నామినేట్ అయ్యాను, విశాఖపట్నంకి అలాగే కాకినాడకి. సో దీని యొక్క మెయిన్ ఎజెండా ఎందుకు నేను నామినేట్ అవ్వగలిసాను అంటే వేరస్ ఐ హావ్ డన్ ద వేరియస్ సర్వీసెస్ టు ది సొసైటీ ఇన్ ద అవుట్ సైడ్ ది స్టేట్స్. వాళ్ళు దానికి గుర్తించుకొని నాకు ఈ హోదా అనేది ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఇది ఒక కమిటీ, మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ PCI. సో ఈ కమిటీ వల్ల మెయిన్ ఉపయోగం ఏంటి అంటే ఇప్పుడు జనరేషన్లో ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్తోనే ఉంటారు.